తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరంలో నూతనంగా నిర్మిస్తున్న నగరపాలక సంస్థ భవనానికి కేంద్ర మాజీ మంత్రి దివంగత మల్లిపూడి శ్రీరామ సంజీవరావు పేరును పెట్టాలని, అలాగే ఆయన విగ్రహాన్ని కాకినాడ బానుగుడి సెంటర్లో ఏర్పాటు చేసి సముచిత స్థానం కల్పించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మల్లిపూడి కుటుంబంలో 3 కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టి కాకినాడ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్నారని సంఘం పేర్కొంది. ఆయన పేరు ఏర్పాటుకు కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు తమ వంతు బాధ్యత తీసుకోవాలని సమావేశం కోరింది. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ మల్లిపూడి కుటుంబం 3 తరాలుగా కాకినాడ అభివృద్ధిలో భాగం ఉందని, అందువల్ల ఆయనకు సముచిత స్థానం కల్పించి గౌరవం ఇవ్వాలని కోరారు. మల్లిపూడి శ్రీరామ సంజీవరావు గారి కాంచి విగ్రహాన్ని భావనగూడి దగ్గర చార్మినార్ ఎదురుకుంటా పెట్టాలని ఏకగ్రీయంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో ఏదైతే కార్పొరేషన్ బిల్డింగ్ కడుతున్నారో ఆ బిల్డింగ్కి శ్రీరామ సంజీవరావు గారి పేరు పెట్టాలని 2 కూడా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే 3 తరాలుగా పెద్ద పాలవరాజు గారు, సంజీవరావు గారు, ఇప్పుడున్న పాలవరాజు గారు 3 తరాలుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించి, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించి, జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర వహించి 3 తరాలుగా ఉన్న ఫ్యామిలీ అది. ఇందిరాగాంధీ తోటి, రాజీవ్ గాంధీ తోటి, సోనియా గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి కూడా ఆ కుటుంబంతో, ఆ జాతీయ పార్టీ తోటి కూడా అనేక సంబంధాలు ఉండి ఈ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళ మెమరీ పవర్ అవ్వచ్చు, వాళ్ళ తెలివితేటలు అవ్వచ్చు, వాళ్ళ విజన్ తోటి అవ్వచ్చు, ఈ రాష్ట్రానికి, దేశానికి ఎన్నో సేవలు చేసిన కుటుంబం కనుక తప్పకుండా కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారు, రూరల్ శాసనసభ్యులు నానాజీ గారు, అదే ఇప్పుడున్న ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి భావనగూడి సెంటర్లో ఇటుపక్కన చార్మినార్ టీయా, అదేవిధంగా ఉడిపి హోటల్ ఎదురుగా అటేపు పల్లవరాజు గారు, పెద్ద పల్లవరాజు గారు, ఇటేపు దండి భాస్కర్ గారు బొమ్మ ఉంది, సెంటర్లో సర్కిల్లో పెట్టాలని ఏకగ్రీయంగా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాకినాడ పట్టణంలో 50 వార్డుల్లో 45 వార్డుల్లో కాపు, తెలగ, బలిజ వంట కులాలు ఉన్నారు కనుక అన్ని వార్డు కమిటీలు వేసి, అదేవిధంగా రూరల్ నియోజకవర్గానికి కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళేలాగా మా సంఘం అంతా ఏకగ్రీయంగా తీర్మానం చేసింది. అనేక విషయాలు కార్తీక వనసమారాధన గురించి, ఇదే పిల్లల పేద విద్యార్థుల గురించి అన్నీ కూడా మాట్లాడుకున్నాం కనుక ఈ సందర్భంగా ఏజెండా ఈరోజు ప్రధానంగా పెట్టడం, రాబోయే కాలంలో 23 ఎమ్మెల్యేలు, కాపు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నెగ్గడం జరిగింది. 2 ఎంపీలు, వారికి కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి కూడా తీర్మానం చేసాం. ఆ డేట్ కూడా త్వరలో అందరితో మాట్లాడి ఫిక్స్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రావడానికే కాపు, తెలగ, బలిజ వంట కులాలు ఏ పక్క ఉంటేనే ఆ పక్కే రాష్ట్రంలో గెలుపుని సాధిస్తూ ఉంది. ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు 100కి 100% కూడా కూటమి ప్రభుత్వానికి 13 జిల్లాలో 175 నియోజకవర్గాల్లో కూడా ఓట్లు వేయబెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని నడిపిస్తూ కాపులకు ఇచ్చిన హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి సందర్భంగా 30వ ఇంటర్ క్లబ్ జూనియర్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 17-18 తేదీల్లో వైజాగ్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు ఎంపిక చేయనున్నట్టు డిఎస్డిఓ శ్రీనివాసరావు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అర్జున్ రావు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని జిల్లా క్రీడా మైదానంలో 30వ ఇంటర్ క్లబ్ జూనియర్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి టైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అర్జున్ రావు అధ్యక్షత వహించగా డిఎస్డిఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటర్ క్లబ్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ టైక్వాండో క్రీడాకారులు మరోసారి స్టేట్ ఛాంపియన్గా నిలవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ కార్యదర్శి అర్జున్ రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 8-9 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా క్రీడాకారులు సన్నద్ధం కావాలన్నారు. క్లబ్ టైక్వాండో ఛాంపియన్షిప్ జూనియర్ నుంచి 10+10 కేటగిరీస్, సీనియర్ నుంచి 8+8 కేటగిరీస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు
వైజాగ్లో నెక్స్ట్ సండే 17-18 నెక్స్ట్ సండే వైజాగ్లో జరుగుతుంది స్టేట్ టోర్నమెంట్. దాంట్లో పార్టిసిపేట్, ఇందులో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు మాత్రమే స్టేట్ టోర్నమెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది అయిపోతే జూనియర్ నుంచి స్టేట్లో మెడల్ కొట్టిన తర్వాత జూనియర్ ఆగ్రాలో జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 8-9 ఆగ్రాలో జరిగే సీనియర్ నేషనల్కి అనమాట. సబ్ జూనియర్ అక్కడ సబ్ జూనియర్ క్యాండిడేట్ జూనియర్ క్యాండిడేట్స్ కలిపి ఆగ్రాలో జరిగే సెప్టెంబర్ 8-9 దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. 30వ ఇంటర్ క్లబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టైక్వాండో ఛాంపియన్షిప్కి చేసినటువంటి క్రీడాకారులకి క్రీడాకారులకి అలాగే క్రీడామణులందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తుంది. ఇంటర్ క్లబ్ టోర్నమెంట్స్ అంటే నాకు తెలిసి చాలా తక్కువ డిసిప్లిన్స్ చేస్తుంటారు. ప్రతి మండలాల్లో క్లబ్స్ ఏర్పాటు చేస్తూ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో దాని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలాల యూనిట్లలో క్లబ్స్కి ఏర్పాటు చేసి ఆ క్లబ్స్ నుంచి ఒక మండల యూనిట్ వచ్చి మండల యూనిట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కాంపిటీషన్ జరుగుతాయి. అటువంటి సంఘానికి నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బోర్డు గుర్తింపు ఇస్తారు. అటువంటి కార్యక్రమాల్లో టైక్వాండో అసోసియేషన్ అర్జున్ రాయ్ గారు నేను చిన్నప్పటి చూస్తున్నాను. ఇంటర్ క్లబ్ టోర్నమెంట్స్ అనేవి చక్కగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టైక్వాండో క్రీడాకారులకి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ గ్రామీణ క్రీడాకారుల నుంచి వస్తుంది. డైరెక్ట్గా డిస్టిక్ లెవెల్ పేపర్స్ ప్రయత్నించేసి డిస్టిక్ టోర్నమెంట్ అంటే మ్యాక్సిమం కరస్పాండెన్స్ ఆ న్యూస్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంది. అటువంటి సందర్భంలో అక్కడ క్లబ్ ఉంటే క్లబ్కి ఇన్ఫర్మేషన్ అవుతుంది, క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ ఉద్దేశం ఈ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బోర్డ్ 2012లో స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ఆ ప్రకారంగా చాలా వరకు చాలా డిసిప్లిన్స్ చేస్తున్నారు. అందులో టైక్వాండో అసోసియేషన్ 100% చేస్తున్నందుకు అర్జున్ రాయ్ గారికి పాల్గొన్న క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారు. గూడూరు సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం పనిచేస్తూ ఉంటారని, బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నామని గూడూరు నూతన డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చి తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రమణకుమార్ మాట్లాడుతూ గూడూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించామని, ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనిచేయలేదని, ప్రకాశం గుంటూరు జిల్లాలో పనిచేశామని తెలిపారు. బేసిక్ విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యతనిచ్చి సిబ్బంది విధిలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించడం లేదని హెచ్చరించారు. నా పేరు వివి రమణకుమారు. నేను 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గుంటూరు రేంజ్. నేను సబ్ ఇన్స్పెక్టర్గా అదేవిధంగా ఇన్స్పెక్టర్గా నా సర్వీస్ అంతా కూడా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో చేశాను. ఈ పాత నెల్లూరు జిల్లాలో కోసం ఇదే మొదటిసారి. నేను 2014లో డిఎస్పీగా ప్రమోషన్ పొందాను. అప్పటి నుంచి వివిధ రూపులలో చేశాను. అదేవిధంగా లాండ్ ఆర్డర్లో వచ్చాక రాజమండ్రి చేశాను. అదేవిధంగా గుంటూరు వెస్ట్ కార్డ్ చేశాను కొన్నాళ్ళు. తర్వాత గుంటూరు ట్రాఫిక్ డిఎస్పీ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ సిఐడి చేస్తా. సిఐడి నుంచి బదిలీ మీద ఇక్కడికి వచ్చాను. బేసిక్ పోలీసింగ్ అనే దానికి నేను బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. బేసిక్ పోలీసింగ్ అంటే ఓల్డెన్ డేస్లో దానికి బాగా ప్రియారిటీ ఉండేది. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలామంది వచ్చే కొత్త ఆఫీసర్లు ఏంటంటే బేసిక్ పోలీసింగ్ నుంచి మర్చిపోయారు. మళ్ళీ అందరిని ఒకసారి తట్టి లేపి బేసిక్ పోలీసింగ్ వాట్ ఈజ్ వాట్ దాని గురించి ఎక్కువ చేయాలి. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్. విజిబుల్ పోలీసింగ్ అంటే రోడ్ల మీద ఎక్కువగా యూనిఫామ్తో ఆఫీసర్లో స్టాఫ్ అంతా కనిపించాలి. ఏంటంటే పోలీస్ యూనిఫామ్తో రోడ్డు మీద కనిపిస్తే మన యొక్క ప్రజెన్స్ మూలన చాలా నేరాలు కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా సమాజంలో జరిగే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూమ్ అవుతాయి. క్రైమ్ ముఖ్యంగా దొంగతనాలు కానీ లేదా ఈవ్టీజింగ్ కానీ లేదా మహిళలపై నేరాలు కానీ ఇంకేమన్నా గొడవలు ఉంటే ఎలాంటివి కానీ పూర్తిగా రూపమవుతాము. అదే మా పై ఆఫీసుల ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ఏంటంటే టైం టు టైం మేము రిఫ్రెష్ అవుతూ కూడా మంచి పోలీసింగ్ అందిస్తాం గూడూరు సబ్ డివిజన్ ప్రజలకి. అదేవిధంగా గవర్నమెంట్కి మా యొక్క చర్యల మూలన గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేది చూస్తాం.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసం వద్ద మట్టితో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. నా మట్టి నా పిఠాపురం అనే నామంతో రానున్న వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతోనే జరుపుకునేందుకు అందరిలోని చైతన్యం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తున్నారు. చేబ్రోలులోని తన నివాసంలో మట్టి గోడలు, తాటాకు పందిరితో మండపం ఏర్పాటు చేసి అందులో మట్టి వినాయక విగ్రహాన్ని ఉంచి పూజలు జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా పండుగలు, ఉత్సవాలు జరుపుకుంటేనే మేలంటూ పవన్ కళ్యాణ్ ముందుగా తాను ఆచరిస్తూ అంతా ఆచరించాలని పవన్ అందరికీ పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గత రబీకి సంబంధించిన ధాన్యం బకాయిలను విడుదల చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం. తుంగభద్ర డ్యాం కొత్త గేటు ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మీడియా ముఖంగా స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. పెనుమంట్ర మండలం ఆలమూడులోని బాణాసంచా దుకాణంలో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. వైజాగ్లో 17-18 తేదీల్లో టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు, ప్రతిభావంతులను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నట్టు నిర్వాహకుల స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.